నాకు ఉన్నటువంటి అనుబంధం కూడా బంధుత్వం. భద్రయ్య గారు నాకు బాగా రైతులు. అట్లా మా గ్రామానికి వాళ్ళ కుటుంబం వచ్చినప్పుడు 30 సంవత్సరాలకి ముందునే నాకు పరిచయం అయినటువంటి మనిషి. అట్లా వచ్చినప్పుడల్లా పార్టీ రాజకీయాలు నాతో చర్చించేవాడు. ఈ ఏరియా పార్టీ పరిస్థితి, ఏజెన్సీ పరిస్థితి, అట్లే పోడు భూముల పరిస్థితి, అనేక విషయాలు నాతో చర్చించేటటువంటి వ్యక్తిగా నాకు పరిచయం. అట్లా ఆయన ప్రేరణతోనే నేను అప్పుడు పీడిఎస్లో పనిచేసేటటువంటి వాడిని. పీడిఎస్లో పనిచేస్తున్న టైంలో నాకు భద్రయ్య గారు పరిచయం. మా ఊరు వచ్చినప్పుడు రాజకీయాలు నాకు చెప్పేటోడు. నాకు అప్పటికి నాకు రాజకీయాలు కూడా పెద్ద కావాలని లేదు. అయినా అట్లాంటి వ్యక్తి చెప్తుంటే నేను ఒక నిజమే ఈ సమాజం మార్పు కోసం నిలబడాలని చెప్పి పీడిఎస్ కానించి అంచెలంచెలుగా ఈ ఉద్యమంలో చివరి వరకు నిలబడాలని చెప్పి పూర్తికాలం కార్యకర్తగా కూడా నేను పనిచేయాలని చెప్పి ఆ రోజుల్లో నేను నిర్ణయించుకొని ఈ ఉద్యమం కోసం, ఈ ప్రజల కోసం అనేక సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా చివరికి మన జీవితాన్ని అంకితం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఆ సందర్భంగానే మనం ఈ పార్టీలో పనిచేయడం అనేది జరుగుతుంది. అందుకనే అన్నలారా అక్కలారా భద్రయ్య గారిని స్మరించుకోవటం అంటే ఆయన త్యాగాన్ని స్మరించుకోవటమే. అన్నల అక్కలు ఇంతకుముందు ఒకరు మాట్లాడారు ఎవరో. సరే, మతాలు అందరికీ ఉంటాయి, దేవుళ్ళు అందరికీ ఉంటాయి. కానీ ఈ దేవుళ్ళ వెనుక, ఈ మతాల వెనుక పేద ప్రజల్ని మోసం చేసే మాటలే చెప్తారు తప్ప వాళ్ళ యొక్క ఆశల్ని, ఆలోచనల్ని మార్చేటటువంటి, కష్టాలని మార్చేటటువంటి మాటలు చెప్పకుండా కాలయాపన చేసి వాళ్ళని నిర్వీర్యం చేసే పరిస్థితి కనపడుతుంది. మీరెవరు కూడా బాధపడద్దు. మీరు అట్లా మాట్లాడుకునే వాళ్ళు ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి నాయకుడికి ఇట్లాంటి సంతాప సభలు జరుపుకోవడం సహజం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ